భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కొత్తపల్లి టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు మంగళహారతులు, పూలవర్షాలతో ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మన గ్రామంలో ఉన్నారు. ప్రేమ కానివ్వండి, అభిమానం కావండి, మరి మీరు ఇంటింటికి వెళ్ళి నన్ను తీసుకుని వెళ్ళి ఇంత ఘనమైన స్వాగతం ఇచ్చారు. నా జీవితంలో మిమ్మల్ని మర్చిపోను, ఎప్పుడు కూడా నేను మనసులో మిమ్మల్ని పెట్టుకుంటా అని చెప్పి ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఇక్కడ జేహో బీసీ జరుపుకుంటున్నాము కొత్తపల్లి గ్రామంలో. మనందరం కూడా జేహో బీసీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలకు ఎటువంటి లాభాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, వారి ఎదుగుదలకు తెలుగుదేశం ఎలాగో ఉపయోగపడింది. మరి వైసీపీ ప్రభుత్వంలో బీసీలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు కానివ్వండి, మీకు వచ్చే ఫండ్స్ కానివ్వండి, అవన్నీ కూడా బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి ముందుగా మీ అందరికీ ఒక మాట చెప్తాను. నేను ఇక్కడ అందరూ ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఓసీలు అందరూ ఉన్నారు ఇక్కడ. రేపు ప్రభుత్వం మారినా కూడా బాగా వినండి ఈ విషయం. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంక్షేమ పథకాలు ఏమీ ఆగవు. ఈరోజు వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే 100 రెట్లు రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. ఉదాహరణకు ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర చూస్తే 1000 రూపాయలు పైగా ఉంది. మరి సంక్షేమ పథకం పేరుతోటి 1000-2000 రూపాయలు మన జోబులో వేసి మరి ఇట్లాగా రేట్లు నిత్యావసర సరుకులు పెంచేసి మన దగ్గర డబ్బులు లూటీ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం.